Yeah, hi guys. Very good morning or very good evening as per your time zone. సో ఈరోజు క్లాస్లో మనము డేటా సీరియలైజేషన్ ఫంక్షన్స్లో ఓకే సో యాజ్ గ్రూపింగ్ డిస్కస్ చేద్దాము ఓకే సో ఇదివరకు క్లాస్లో మనము యాజ్ ఈక్వాలిటీ యాజ్ ప్రొజెక్షన్ ఓకే అలాగే యాజ్ ఆబ్జెక్ట్ ఇవన్నీ డిస్కస్ చేసాము సో ఈరోజు క్లాస్లో మనము యాజ్ గ్రూపింగ్ వాడతాము సో జస్ట్ లైక్ అంటే నేమ్ సజెస్ట్ చేసినట్టు సో యాజ్ ఈక్వాలిటీ మనం ఇందాక అంటే ప్రీవియస్ క్లాస్లో ఎలా చూసాము సో ఏదైనా ఒక ఫీల్డ్ మీద ఓకేనా ఫీల్డ్ సింగిల్ వాల్యూ ఫీల్డ్ మీద అయితే ఓకే ఆ ఫీల్డ్ వాల్యూ మనం ఆ సింటాక్స్లో ఇచ్చే ఫీల్డ్ వాల్యూ ఈక్వల్స్ టు సింగిల్ వాల్యూ సెలెక్ట్ చేసుకుంటే ఆ సింగిల్ వాల్యూకి ఈక్వల్ అవ్వడము లేదా మల్టిపుల్ వాల్యూ సెలెక్ట్ చేసుకుంటే ఫీల్డ్ ఏపీఐ నేమ్ ఇన్ యూజర్ సెలెక్ట్ చేసుకున్న మల్టిపుల్ వాల్యూస్ ఇన్ అ సింగిల్ కోడ్స్ సపరేటెడ్ బై కామర్స్ ఇలా ఉంటుంది అనమాట సో దీని గురించి డీటెయిల్డ్గా మనం వీడియో డిస్కస్ చేసాము అలాగే యాజ్ ఎ ప్రొజెక్షన్ ఓకే ఇది మనము లైక్ క్యూ డాట్ ఏపీఐ నేమ్ ఆఫ్ ద ఫీల్డ్ ఓకే యాజ్ ఓకేనా సో అలాగే స్టాటిక్ స్టెప్లో ఇచ్చిన ఇంకో కాలంని మనము యాజ్ కాలంలో అదే రోలో ఉన్న ఇంకొక కాలం వాల్యూని యాజ్గా పాస్ చేయొచ్చు అనమాట ఓకే సో ఇది మనం డిస్కస్ చేసాము సో ఈ రోజు మనం యాజ్ గ్రూపింగ్ డిస్కస్ చేద్దాము సో గ్రూపింగ్ యాజ్ గ్రూపింగ్ ఎందుకు వాడతామంటే సో డైనమిక్ గా ఏదైనా ఒక చార్ట్ ని డైనమిక్ గా గ్రూప్ చేయడానికి యాజ్ గ్రూపింగ్ అనే ఫంక్షన్ సీరియలైజేషన్ ఫంక్షన్ వాడతాము సో లెట్స్ డిస్కస్ by doing that okay so let's create one blank dashboard so let's click on here so drag and drop one okay so any one of the chart widget okay so now select any one data set so group by any field that you would like to any dimension I can say group by any dimension so group it by okay so నా రిక్వైర్మెంట్ ఏంటంటే సో నేను ఇదే చార్ట్ ని సో ఐ మీన్ స్టేజ్ డైమెన్షన్ తో పాటు ఈ ఫీల్డ్ వాల్యూస్ తో కూడా అంటే సో ఇండస్ట్రీ ప్రోడక్ట్ ఫ్యామిలీతో కూడా నేను గ్రూపింగ్ చేయాలి ఓకే సో కాబట్టి సో స్టేజ్ తో ఇనిషియల్ గా గ్రూప్ బై చేశాను సో ఇఫ్ యూ సీ ద సింటాక్స్ ఇన్ ఎస్ఏక్యూఎల్ ఆఫ్టర్ ఐ గ్రూప్ బై సో సో ఫస్ట్ మనకి ఈ సింటాక్స్ తెలుసు కదా ఫస్ట్ లోడ్ అనే కీవర్డ్ ఉంటుంది తర్వాత ఫిల్టర్ ఏమైనా ఉంటే ఫిల్టర్ చేసిన లైన్ సెకండ్ లైన్ లో వస్తుంది సో ఇన్ కేస్ మనం ఇక్కడ ఏం ఫిల్టర్స్ అప్లై చేయలేదు కాబట్టి సో సెకండ్ లైన్ సో గ్రూప్ క్యూ బై స్టేజ్ వచ్చింది అనమాట ఓకే సో వీఆర్ క్లియర్ సో ఫార్ సో ఇదే ఫీల్డ్ ఇదే చార్ట్ ని నేను సో టూ మోర్ డైమెన్షన్ తో గ్రూప్ బై చేయాలనుకుంటున్నాను ఏంటంటే ఇండస్ట్రీ అండ్ ప్రోడక్ట్ ఫ్యామిలీ బట్ స్టేజ్ కూడా నేను అంటే సో వెన్ ఎవర్ యూజర్ క్లిక్స్ ఆన్ ఇండస్ట్రీ సో ఆ చార్ట్ బోత్ స్టేజ్ తో ప్లస్ ఇండస్ట్రీతో రెండింటితోనూ గ్రూప్ బై అవ్వాలి సో అగైన్ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ అగైన్ అండ్ ప్రోడక్ట్ ఫ్యామిలీ సో ఈ రెండు ఫీల్డ్స్ తో పాటు అంటే ఈ రెండు డైమెన్షన్ తో పాటు ఈ డైమెన్షన్ తో కూడా గ్రూప్ బై అవ్వాలి అంటే సో నేను మూడు వాల్యూస్ సెలెక్ట్ చేసుకుంటే మూడు వాల్యూస్ తోన గ్రూప్ బై అవ్వాలి సో లేదు ఇది అన్సెలెక్ట్ చేశాను ఈ రెండు వాల్యూస్ తో గ్రూప్ బై ఉండాలి అంటే సో ఒకేసారి నేను మల్టిపుల్ వాల్యూ సెలెక్ట్ చేసుకున్నా కూడా అది గ్రూప్ బై అవ్వాలి ఓకే సో మల్టిపుల్ వాల్యూ సెలెక్ట్ చేసుకోవడం అంటే మనకు సడన్ గా ఏం గుర్తుకొస్తుంది అయితే టాగుల్ విడ్జెట్ లేదా లిస్ట్ ఫిల్టర్ సో లిస్ట్ ఫిల్టర్లో అయినా మనము మల్టీ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా టాగుల్లో అయినా మల్టీ సెలెక్ట్ చేసుకోవచ్చు సో లెట్స్ సి ఓకేనా సో అంటే యూఐలో కొంచెం అపిరెన్స్ బాగుండడానికి సో ఐ విల్ సెలెక్ట్ ద టాగుల్ విడ్జెట్ ఓకే సో జస్ట్ ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను నౌ ఈ మూడు ఫీల్డ్ వాల్యూస్తో నేను ఒక స్టాటిక్ స్టెప్ క్రియేట్ చేస్తాను సో లెట్స్ క్రియేట్ వన్ స్టాటిక్ స్టెప్ హియర్ సో ఓకేనా సో ఇక్కడ నేమ్ ఏమి ఇస్తానంటే కాలం నేమ్ అని ఇస్తాను సో ఏంటి అంటే ఏపీఐ నేమ్స్ తీసుకున్నాను ఆల్రెడీ ఇక్కడ సో ఓకేనా సో స్టేజ్ ఇండస్ట్రీ ఇది ఏపీఐ నేమ్ ఆఫ్ ద ఫీల్డ్ ఇన్ ద డేటా సెట్ ఇట్ సెల్ఫ్ ఓకేనా సో డేటా సెట్లో దాని ఏపీఐ నేమ్ కూడా ఇలాగే ఉంది సో ఆ నేమ్ ఇలాగే తీసుకుంటున్నాను ఓకే సో ప్రోడక్ట్ ఫ్యామిలీ ఓకే సో ఈ ప్రోడక్ట్ ఫ్యామిలీ ఓకే సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ వాల్యూస్ని దీనికి పాస్ చేయాలి ఓకే సో సో ఇంకా ఇది అన్యూజుల్లో ఉంటుంది బై డిఫాల్ట్గా మనం క్రియేట్ చేసినప్పుడు చూడండి అన్యూజుల్ సెక్షన్లో ఉంది దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ ఇక్కడ చేస్తాను ఓకే సో
నేను ఏదైనా స్టాటిక్ స్టెప్ క్రియేట్ చేసుకున్నప్పుడు బై డిఫాల్ట్ గా దాన్ని ఏదైనా సింగిల్ సెలెక్షన్ రిక్వైర్డ్ కానీ మల్టీ సెలెక్ట్ రిక్వైర్డ్ కానీ సెట్ చేస్తాను. ఎందుకంటే దీని నుంచి మనం బైండింగ్ దీనికి పాస్ చేసినప్పుడు ఏ వాల్యూ సెలెక్షన్ లో లేకుండా ఉంటే సింటాక్స్ ఎర్రర్స్ రావడం కానీ లేకపోతే ఏదైనా ఎర్రర్ రావడం కానీ జరుగుతుంది. ఎందుకంటే సో మనము ఈ బైండింగ్ సింటాక్స్ దీనికి పెట్టినప్పుడు కామా సమ్ వాల్యూ ఇచ్చి ఉంటాము. సో ఇక్కడ ఏం వాల్యూ సెలెక్ట్ చేయకపోతే సో కామా తర్వాత ఏం వాల్యూ రాదు కాబట్టి బైండింగ్ సింటాక్స్ లో ఆబ్వియస్ గా ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, సో కాబట్టి దీన్ని సింగిల్ సెలెక్షన్ రిక్వైర్డ్ అని ఇస్తాను. ఓకే, సో నౌ సింగిల్ సెలెక్షన్ రిక్వైర్డ్ అని ఇచ్చిన తర్వాత దీన్ని ఐ విల్ ట్రై టు సేవ్ ఇట్ సో దట్ సో నేను ఇక్కడ నుంచి ఇక్కడికి నేను బైండింగ్ సింటాక్స్ ప్రిపేర్ చేసినప్పుడు సో ఇది రిఫ్లెక్ట్ అవ్వాలి కాబట్టి సో ఒక్కొక్కసారి రిఫ్లెక్ట్ అవ్వకుండా ఎర్రర్ వస్తుంది. సో దట్స్ ద ఇష్యూ దట్ ఐ ఫేస్డ్ మల్టిపుల్ టైమ్స్. సో ఐ విల్ సేవ్ ఇట్. ఓకేనా, సో యాజ్ గ్రూపింగ్ డెమో వీడియో ఫర్ యూట్యూబ్ సంథింగ్ ఏదో ఒకటి నేమ్ మీనింగ్ఫుల్ నేమ్ ఇవ్వండి మీరైతే. సో రియల్ టైంలో ప్రాజెక్ట్ వర్క్ చేసేటప్పుడు సో ఆబ్వియస్గా అప్రాప్రియేట్ యాప్ సెలెక్ట్ చేసుకోండి. సో నౌ సేవ్ ఇట్ అండ్ రిఫ్రెష్ ఇట్ వన్స్ సో దట్ మై సింగిల్ సెలెక్షన్ ఇఫ్ ఐ డూ సారీ బైండింగ్ హియర్. సో ఈ సింగిల్ సెలెక్షన్ ఇక్కడ పాస్ అవ్వడానికి అనమాట. సో లెట్స్ డూ రిఫ్రెష్. So now what I will do, copy this query ID and go to the receiver widget and go to its advanced data. ఇక్కడ చూడండి క్వైరీ ఇక్కడ మనకు ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది. సో ఇన్ కేస్ క్వైరీ ఇక్కడ రాకపోతే ఏం చేయాలి? సో ఎస్ఏక్యూఎల్కి వెళ్ళి సమ్ స్పేస్ ఇచ్చి కానీ లేకపోతే లిమిట్ వాల్యూ చేంజ్ చేసి కానీ రన్ చేసి మళ్ళీ ఇక్కడ అడ్వాన్స్ రైటర్లోకి వస్తే మనకి ఈ అడ్వాన్స్ రైటర్లో క్వైరీ సెక్షన్లో మనకు క్వైరీ కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటి? సో ఇక్కడ మనకు డైనమిక్గా పాస్ అవ్వాలి గ్రూప్. నేను ఇక్కడ స్టేజ్ స్టాటిక్ గా ఉంది. సో నెక్స్ట్ ఇంకో వాల్యూ సెలెక్ట్ చేసుకున్నానంటే సపోజ్ ఇండస్ట్రీ సెలెక్ట్ చేసుకున్నానంటే గ్రూప్ క్యూ బై స్టేజ్ కామ ఇండస్ట్రీ రావాలి. సో యాజ్ గ్రూపింగ్ అనే ఫంక్షన్ వాడి మనం అది అచీవ్ చేయొచ్చు. సో ఎలా? సో సెలెక్ట్ దిస్ స్టాటిక్ స్టెప్. సో సెలెక్షన్ బైండింగ్ లో సో అగైన్ ఇక్కడ మల్టిపుల్ వాల్యూ సెలెక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఐ విల్ నాట్ గో విత్ ద సెల్. సో either I will go with the column or row. So now let's go with the column. Now select the column value. సో దీన్ని యాజ్ గ్రూపింగ్ సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. ఓకే, సో యాజ్ గ్రూపింగ్ చూడండి స్టేజ్ వచ్చింది కదా. అంటే ఈ ఎందుకు ఇక్కడ స్టేజ్ వచ్చిందంటే నేను సింగిల్ సెలెక్షన్ రిక్వైర్డ్ స్టేజ్ అనే వాల్యూ బై డిఫాల్ట్ సెలెక్ట్ అయింది కాబట్టి దాన్ని రిఫ్రెష్ చేసిన తర్వాత ఆ స్టేజ్ సెలెక్ట్ అయింది కాబట్టి ఓకేనా. సో ఇక్కడ ఆ వాల్యూ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇన్ కేస్ సింగిల్ సెలెక్షన్ రికార్డ్ నేను పెట్టకపోయింటే ఇక్కడ నల్ వచ్చేది. సో కాబట్టి ఇక్కడ సో ఇక్కడ నేను ఈవెన్ ఇన్ బైండింగ్ సింటాక్స్ క్రియేట్ చేసిన తర్వాత కూడా ఇక్కడ నల్ ఉండి సో గ్రూప్ బై నల్ అని ఉంటే ఎర్రర్ వస్తుంది. కాబట్టి ఇలాంటి ఎర్రర్స్ అవాయిడ్ చేయడానికి నేను సింగిల్ సెలెక్షన్ రిక్వైర్డ్ కానీ మల్టిపుల్ సెలెక్షన్ రిక్వైర్డ్ కానీ సెట్ చేసి దాని నుంచి తర్వాత బైండింగ్ సెట్ చేసిన తర్వాత సేవ్ చేసి రిఫ్రెష్ చేసి తర్వాత నేను బైండింగ్ సింటాక్స్ క్రియేట్ చేస్తున్నాను అనమాట. ఓకే, కాపీ. ఓకే, సో పేస్ట్ ఇట్ హియర్. సో సేవ్ చేస్తాను. ఓకే, లెట్స్ సీ. సో ఐఎమ్ గెటింగ్ ఓకే. సో ఇది వర్క్ అవుతుందా లేదా? ఓకే, సో ఎర్రర్ వస్తుంది. సో స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రం వర్క్ అవుతుంది, బట్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మాత్రం ఎర్రర్ వస్తుంది. ప్రోడక్ట్ ఫ్యామిలీలో కూడా ఎర్రర్ వస్తుంది. సో ఎందుకు స్టేజ్లో ఉన్నప్పుడు వర్క్ అవుతుంది, ఇండస్ట్రీ లేదా ప్రోడక్ట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఎర్రర్ వస్తుందంటే సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినారంటే సో షో డీటెయిల్స్. సో ఇక్కడ ఇది బైండింగ్ సింటాక్స్. ఓకేనా. సో ఇది ఇక్కడ ఫస్ట్ సింగిల్ సెలెక్షన్ రిక్వైర్డ్ అని చెప్పి స్టేజ్ మీద ఉంది కాబట్టి సో ఇది స్టేజ్ ఇస్తుంది ఆటోమేటిక్గా. బట్ వెన్ ఐ సెలెక్ట్ ద ఇండస్ట్రీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇది ఇండస్ట్రీ వాల్యూ ఇస్తుంది. బట్ థర్డ్ లైన్కి వెళ్ళేసరికి ఏమవుతుందంటే ఇక్కడ గ్రూప్ బై ఇండస్ట్రీ చేసి ఇక్కడ మళ్ళీ ప్రొజెక్షన్ లైన్లో స్టేజ్తో చేస్తున్నాం అంటే ఇట్ వోంట్ ఐడెంటిఫై. సో ఇక్కడ మనం ఇండస్ట్రీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ కూడా క్యూ డాట్ ఇండస్ట్రీ యాజ్ ఇండస్ట్రీ అని రావాలి. అదే ప్రోడక్ట్ ఫ్యామిలీ సెలెక్ట్ చేసుకుంటే క్యూ డాట్ ప్రోడక్ట్ ఫ్యామిలీ యాజ్ ప్రోడక్ట్ ఫ్యామిలీ రావాలి. సో స్టేజ్ మనం డిఫాల్ట్గా సెలెక్ట్ చేసి స్టేజ్ థర్డ్ లైన్లో ఆల్రెడీ ఉంది కాబట్టి సో స్టేజ్ మీద సెలెక్ట్ చేసుకున్నప్పుడు అంటే గ్రూప్ బై స్టేజ్ ఇచ్చినప్పుడు సో థర్డ్ లైన్లో ఆల్రెడీ స్టేజ్ ఉంది కాబట్టి ఏమైనా రాదు. సో అదే ఇండస్ట్రీ కానీ ప్రోడక్ట్ ఫ్యామిలీ కానీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు సో సెకండ్ లైన్లో ఇండస్ట్రీ ఆర్ ప్రోడక్ట్ ఫ్యామిలీ వస్తుంది, బట్ థర్డ్ లైన్లో స్టేజ్ అని స్టాటిక్గా ఉంది. సో కాబట్టి ఇక్కడ గ్రూప్ బై నేను డైనమిక్గా మార్చినప్పుడు సో ప్రొజెక్షన్ కూడా నేను డైనమిక్గా మార్చాలి, అప్పుడే ఎర్రర్ రాదు.
అలాగే ఈ ఆర్డర్ బై కూడా నేను డైనమిక్ గా మార్చాలి. ఓకేనా? సో ఆర్డర్ బై మల్టిపుల్ వాల్యూస్ తో నేను డైనమిక్ గా మార్చకపోయినా పర్లేదు, అట్లీస్ట్ ఒక సింగిల్ వాల్యూతో ఆర్డర్ బై చేయాలి. ఐదర్ ఇట్ కెన్ బి స్టేజ్ వాల్యూ, ఆర్ ఇట్ కెన్ బి ఇండస్ట్రీ వాల్యూ, ఆర్ ఇట్ కెన్ బి ప్రోడక్ట్ ఫ్యామిలీ వాల్యూతో ఆర్డర్ బై చేయొచ్చు. సో అంటే సో నౌ దీనికి కూడా నేను బైండింగ్ అప్లై చేయాలి. ఓకేనా? ఇది ప్రొజెక్షన్ కాబట్టి, సో ప్రొజెక్షన్ బైండింగ్ ఎలా చేస్తాము? యాజ్ ప్రొజెక్షన్ మనము ఇందాకే ప్రీవియస్ వీడియోలో చూసామన్నమాట. యాజ్ ప్రొజెక్షన్ వాడి చేసాము. బట్ యాజ్ ప్రొజెక్షన్ చేయాలంటే మనకి స్టాటిక్ స్టెప్ లో 2 కాలమ్స్ ఉండాలి. ఒకటి వచ్చేసి ఏపీఐ నేమ్, ఒకటి వచ్చేసి అంటే యాజ్ తర్వాత వచ్చిన ఈ వాల్యూ, అండ్ సెలక్షన్ డేటా సెలక్షన్ ఫంక్షన్ వచ్చేసి రో సెలెక్ట్ చేసుకోవాలి. నౌ ఇక్కడ మనకి ఈ ఈ స్టాటిక్ స్టెప్ లో ఓన్లీ సింగిల్ కాలం ఉంది. ఓకేనా? సో నెక్స్ట్ ఐ మీన్ ఈ మూడు ఫీల్డ్ ఐ మీన్ ఈ ఫీల్డ్ కి ఏపీఐ నేమ్ ఒకటి, లేబుల్ ఒకటి, దీనికి ఏపీఐ నేమ్ ఒకటి, లేబుల్ ఒకటి, బట్ వీ కెన్ చేంజ్ ద లేబుల్ ఫర్ ఇట్ వన్. ఓకే? సో బట్ ఈ మూడిటికి ఏపీఐ నేమ్ కింద తీసుకుంటే, సో ఐ విల్ సెలెక్ట్ ద టెక్స్ట్ టెక్స్ట్ వాల్యూ. సో దీన్ని ఏం తీసుకుంటానంటే లేబుల్ అని సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే? సో స్టేజ్ కి లేబుల్ వచ్చేసి స్టేజ్ తీసుకుంటాను. స్టేజ్, సో ఇండస్ట్రీ ఈక్వల్స్ టు అండ్ యూఎస్టిఆర్వై తీసుకుంటాను. ప్రోడక్ట్ ఫ్యామిలీకి లేబుల్ వచ్చేసి వితౌట్ అండర్ స్కోర్ ప్రోడక్ట్ ఫ్యామిలీ ఇస్తాను. ఎందుకంటే సో ఐ మీన్ కాలం నేమ్. ఓకే? ఓకే. సో కాలం నేమ్ ఇప్పుడు మారిస్తే అగైన్ సింటాక్స్ ఇక్కడ బ్యాక్ ఎండ్ లో కాలం నేమ్ వాడాం కాబట్టి, సో అగైన్ ఐ నీడ్ టు చేంజ్ ఇట్ దేర్, బట్ లీవ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. ఓకే? సేవ్ ఇట్ అండ్ రిఫ్రెష్ ఇట్ వన్స్. ఓకే? సో నౌ ఇప్పుడు ఈ లైన్ కూడా బైండింగ్ పాస్ చేయాలి. ఎందుకంటే సో ఈ లైన్ కూడా పాస్ చేయాలి. సో ఈ లైన్ కి మాత్రమే ఉంది. ఓకేనా? సో ఇది ప్రొజెక్షన్ లైన్ కాబట్టి యాజ్ ప్రొజెక్షన్ వాడాలి. ఓకే? లెట్స్ గో హియర్, గో టు టేక్ ఇట్స్ క్వైరీ ఐడి. ఓకే? go to receiver widget, go to the query. ఈసారి వచ్చేసి టేక్ దిస్ వన్, సెలక్షన్ బైండింగ్. ఈసారి వచ్చేసి యాజ్ ప్రొజెక్షన్ దేని ప్రొజెక్ట్ చేయాలి? ఓకేనా? సో ఇక్కడ రో తీసుకోవాలి. ఇక్కడ సో ఐ మీన్ ఇఫ్ యూ వాంట్ టు సీ ద వాల్యూ, డిఫాల్ట్ వాల్యూ, యూ కెన్ సీ ఇట్ హియర్ కాలం. సో ఇక్కడ చూడండి. సో ఏపీఐ నేమ్ ఫస్ట్ రావాలి కాబట్టి, సో ఏపీఐ నేమ్ అగైన్ ఐ విల్ సెలెక్ట్ ద లేబుల్. ఓకేనా? అంటే ఈ వాల్యూ ఈ వాల్యూ వెళ్తుంది. ఓకే? సో రిమెంబర్ దట్ వన్. ఓకే? సో ఇక్కడ స్టేజ్ ఎందుకు వస్తుందంటే 0th పొజిషన్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి, బట్ ఇదే సింటాక్స్ నేను కాపీ పేస్ట్ చేస్తే వర్క్ అవ్వదు. బట్ ఐ షుడ్ నాట్ సెలెక్ట్ ద 0th పొజిషన్ హియర్, అట్లీస్ట్ ఫర్ దిస్ యాజ్ ప్రొజెక్షన్. కాపీ దిస్ వన్. సో డిఫాల్ట్ గా స్టేజ్ సెలెక్ట్ అయింది. ఇట్ షుడ్ యాక్చువల్లీ గివ్ అట్లీస్ట్ స్టేజ్ అనే ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. నాట్ షూర్ వై ఇట్ ఈస్ నాట్ గివింగ్, బట్ లెట్స్ సి. Copy this one, paste it here. Let's see what is the error that we are going to get. Some error came. Must be one dimensional array. I said one dimensional array only. Let's see. Copy this one, save and refresh once again. Okay. Okay, single selection required better, no? So okay, let's see. But again it should work. Let's see. So save it and refresh it once again. Come here. Static underscore one. Row all. Column name as label, and it should be as a projection as projection. Okay, now yeah, now we got. అంటే సేవ్ చేసి రిఫ్రెష్ చేయడం కరెక్ట్ జరగలేదు. కాపీ దిస్ వన్ అండ్ రిమూవ్ దిస్ టిల్ హియర్ అండ్ కౌంట్ ఏ అనేది అలాగే పెట్టేద్దాం. సో సేవ్ దిస్ వన్.
why is it, there is error here. ఓకే there స్పేస్ ఇవ్వడం మర్చిపోయాను, అంటే జనరేట్ కి స్టేజ్ కి మధ్యలో స్పేస్ ఉండాలి, సో దట్ ఈస్ ద ఎర్రర్. సో లెట్స్ గివ్ సమ్ స్పేస్, జనరేట్ కి దీనికి స్పేస్ లేదు, జస్ట్ గివ్ ఎర్రర్, ఐ మీన్ గివ్ స్పేస్ అండ్ సేవ్ ఇట్. చూడండి అగైన్ ఎర్రర్ ఎందుకు వస్తుందంటే ఇక్కడ ఇంకో చోట కూడా మనము ఇక్కడ ఇక్కడ ఆర్డర్ బై స్టేజ్, ఓకేనా. సో స్టేజ్ తో చేసినప్పుడు అంటే ఇది స్టాటిక్ గా ఉంది కాబట్టి స్టేజ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆర్డర్ బై స్టేజ్ వస్తుంది. సో బట్ మనము ఇండస్ట్రీ కానీ ప్రోడక్ట్ ఫ్యామిలీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇట్ వోంట్ ఐడెంటిఫై అనమాట. సో దీన్ని కూడా మనం మార్చాలి. సో సో ఇది సింగిల్ వాల్యూ కాబట్టి, సో ఐ విల్ యాక్చువల్లీ పాస్ ఇట్ యాజ్ ఏ యాజ్ స్ట్రింగ్ గా నేను పాస్ చేస్తాను. సో లెట్ సెలెక్ట్ ది స్టాటిక్ స్టెప్, దీంట్లో సింగిల్ వాల్యూ కాబట్టి సెల్, ఓకేనా. అట్ ఏ టైము సింగిల్ వాల్యూ సెలెక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి అట్ ఏ టైం నేను ఏం చేస్తానంటే సింగిల్ వాల్యూని పాస్ చేస్తాను. సో కాబట్టి సెల్ సెలెక్షన్ టైప్ 0, లేబుల్ మాత్రం పాస్ చేస్తాను. కాపీ దిస్ వన్ అండ్ పేస్ట్ ఇట్ హియర్. చూడండి నౌ ఇట్ షుడ్ వర్క్. అంటే సి ఫస్ట్ ఇనిషియల్ గా మనం చెప్పింది ఏంటి, మల్టీ సెలెక్ట్, ఈ రెండు వాల్యూ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా రెండు గ్రూప్ బై అవ్వాలి. సో దట్ విల్ కమ్, ఓకే. సో ఎందుకంటే ఇక్కడ సింగిల్ వాల్యూ రికార్డ్ పెట్టాం కాబట్టి అట్ ఏ టైం ఒకే వాల్యూ సెలెక్షన్ చేసుకోగలము. అదే మల్టీ వాల్యూ రికార్డ్ అని పెడితే ఒకేసారి రెండు వాల్యూస్, అంటే దీని మీద క్లిక్ ఇచ్చినప్పుడు ఇది డీసెలెక్ట్ అవ్వకుండా, దీని మీద క్లిక్ ఇచ్చినప్పుడు ఇది డీసెలెక్ట్ అవ్వకుండా ఉండాలి, ఓకే. అప్పుడు ఆ సినారియో కూడా చూద్దాం, ఓకే. ఇప్పుడు దీని మీద క్లిక్ ఇస్తే మనకి సమ్ ఎర్రర్ రాలేదు కానీ సమ్ కాలమ్ మ్యాప్ ఇష్యూ వస్తుంది. సో ఇది మోస్ట్ కామన్ ఇష్యూ అనమాట. ఎందుకంటే మనం ఫస్ట్ టైము విడ్జెట్ క్రియేట్ చేసినప్పుడు, సో ఇక్కడ గ్రూప్ బైలో కానీ ఇక్కడ అంటే మనం దేంతో గ్రూప్ బై చేసాము, స్టేజ్తో గ్రూప్ బై చేసాము. సో స్టేజ్తో గ్రూప్ బై చేయడం వల్ల ఇక్కడ డైమెన్షన్స్ లో మనకి స్టేజ్ అనేది ఉంటుంది. బట్ ఇక్కడ మనము ఆర్డర్ బైలో అంటే ఇక్కడ చూడండి, సో వేర్ ఇస్ దట్, అంటే ఒక్కొక్కసారి ఇది కన్ఫ్యూజింగ్ అనిపించవచ్చు, మళ్ళీ నిదానంగా వీడియో వినండి. సో సమ్ టైమ్స్ ఇట్ టేక్స్ టైమ్ టు అండర్స్టాండ్, ఓకే. సో నౌ ఐ విల్ టేక్ దిస్ సింగిల్ సెలెక్ట్, ఐ మీన్ యాజ్ స్ట్రింగ్ థింగ్ అండ్ ఐ విల్ పుట్ ఇట్ హియర్, ఓకేనా. అంటే ఇది డైనమిక్ గా పాస్ చేస్తాను ఇక్కడికి. అలాగే ఇక్కడ ఏమైనా ఎక్కడైనా హార్డ్ కోడ్ అయిన వాల్యూ ఉన్నాయా, ఇక్కడ కూడా ఉంది. సో దీన్ని కూడా డైనమిక్ గా పాస్ చేస్తాను. Any other places? No, it should actually resolve the issue. Let's wait, somewhere it went wrong. Let's see. Stage E. Oh. Okay. Let's see some issue with column map. సో ఎప్పుడైనా కాలమ్ మ్యాప్ ఇష్యూ వస్తే నేనేం చేస్తానంటే ఐ విల్ రిమూవ్ దట్, ఐ విల్ మేక్ ఇట్ బ్లాంక్, ఓకే. సో దట్స్ వాట్ ఈవెన్ మెనీ పీపుల్ సజెస్టెడ్ టు మేక్ ఇట్ బ్లాంక్. So since it is not my approach didn't resolve that issue, I will try other approach, making column map blank, okay. So let's remove this one and make it blank and see. There is one more place where we have the column map. Could remove చేయండి. And it's not being done. It is null at least. At least this should solve. Okay. So column map ని null చేయడం
Okay, still it is giving the same error. Now let's save and refresh it once to see the response. Sometimes it solves the issue. Okay, yeah, see, మనం సేవ్ అండ్ రిఫ్రెష్ చేయకపోతే అట్లీస్ట్ సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అని చెప్పేసి ఇంకా అనదర్ హాఫ్ అన్ అవర్ డిబగ్ చేయాల్సి ఉంటుంది. సో ఓకేనా, ఇక్కడ చూడండి. సో సి ఇదే గ్రూప్ బైని ఇంకో విధంగా కూడా అచీవ్ చేయొచ్చు. సింగిల్ సెలెక్షన్, సారీ, సెలెక్షన్ బైండింగ్ యాజ్ సెల్ సెలెక్షన్ యాజ్ స్ట్రింగ్ అని చెప్పేసి. ఓకేనా, సో ఇక్కడ మనం ఇంకో యూజ్ కేస్ చేయబోతున్నాం కాబట్టి, అంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని అలాగే ఇండస్ట్రీ కూడా సెలెక్ట్ చేసుకున్నప్పుడు రెండు బైండ్ అవ్వాలి, అంటే రెండు గ్రూప్ బై అవ్వాలి. సో అలాంటి సినారియో కోసం ఇన్ని ఐ మీన్ సో కొంచెం డిఫరెంట్ బైండింగ్స్ చూస్తున్నాము. సో సింపుల్గా అంటే సింగిల్ వాల్యూని గ్రూప్ బై చేయాలంటే మనం ఇంకా సింపుల్గా చేయొచ్చు. ఏంటి, సెల్ యాజ్ ఎ సెలెక్షన్ టైప్ అండ్ యాజ్ స్ట్రింగ్ యాజ్ ప్రొజెక్షన్ టైప్ వాడి అన్ని చోట్ల అదే వాల్యూ ఇచ్చేసి అచీవ్ చేయొచ్చు అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే, సో ఇక్కడ సింగిల్ సెలెక్షన్ రిక్వైర్డ్ ఉంది కదా, సో సారీ, సింగిల్ సెలెక్షన్ రిక్వైర్డ్ నుంచి మల్టీ సెలెక్ట్ రిక్వైర్డ్ మనం పెడదాం. ఓకేనా, సింగిల్ సెలెక్షన్ రిక్వైర్డ్ లో ఉంటే అట్ ఏ టైం ఒకే వాల్యూ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ నా రిక్వైర్మెంట్ ఏంటంటే స్టేజ్ తో గ్రూప్ బై ఉన్నట్టే అలాగే ఇండస్ట్రీ తో కూడా ఆన్ టాప్ ఆఫ్ ద స్టేజ్ గ్రూప్ బై అవ్వాలి. సో ఫర్ దట్ వన్ ఐ విల్ గో విత్ ద మల్టిపుల్ సెలెక్షన్ రిక్వైర్డ్. ఓకే, సో ఇప్పుడు ఏమైనా ఇష్యూస్ వస్తాయా? ఓకే, చూద్దాం, రివ్యూ ఇట్. సో లెట్ ఇట్, ఓకేనా, స్టేజ్ అలాగే ఉంటుంది. ఇండస్ట్రీ, ఓకే, సో చూడండి, స్టేజ్ తో అలాగే ఉంది. సో నెక్స్ట్ ఇండస్ట్రీతో గ్రూప్ బై అయింది. ఓకే, తర్వాత ప్రోడక్ట్ ఫ్యామిలీ. సో ఫస్ట్ స్టేజ్, ఓకేనా, నెక్స్ట్ ఇండస్ట్రీ, తర్వాత ప్రోడక్ట్ ఫ్యామిలీ. సో నాకు ఇప్పుడు స్టేజ్ అవసరం లేదనుకుంటే ఐ విల్ అన్చెక్ ఇట్. ఓకే, సో ఇప్పుడు ఇండస్ట్రీ ప్రోడక్ట్ ఫ్యామిలీతో గ్రూప్ అయింది. ఓకే, సో నా ఐ డోంట్ వాంట్ అట్లీస్ట్ దిస్ వన్. సో ఇండస్ట్రీతో గ్రూప్ అయింది. సో దీన్ని అన్చెక్ చేయలేండి ఎందుకంటే మల్టిపుల్ సెలెక్ట్ రిక్వైర్డ్ పెట్టాం కాబట్టి అట్లీస్ట్ ఒక వాల్యూ సెలెక్ట్ అయి ఉంటుంది. ఓకే, చూడండి, సో ఇండస్ట్రీ తర్వాత దాని తర్వాత స్టేజ్ క్లిక్ ఇచ్చాం కాబట్టి స్టేజ్. ఇలా మల్టిపుల్ వాల్యూస్ని గ్రూప్ బై చేయడానికి సో మనము ఈ యాజ్ గ్రూపింగ్ వాడాము. బట్ యాజ్ గ్రూపింగ్ వాడినప్పుడు మిగతా వాల్యూస్ని కూడా మనము డైనమిక్గా పాస్ చేయాలి కాబట్టి సో దీనికి యాజ్ ప్రొజెక్షన్ వాడాము, ఐ మీన్ దీనికి యాజ్ గ్రూప్ వాడాము. సో దట్స్ అవర్ మోటో ఆఫ్ స్టార్టింగ్ దిస్ వీడియో. సో యాజ్ ప్రొజెక్షన్ వాడాము. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఏది సెలెక్ట్ చేసుకున్నా కూడా నేను బై డిఫాల్ట్గా ఐ మీన్ ఈ వాల్యూతో, అంటే ఈ స్టేజ్ 0th పొజిషన్లో ఉన్న వాల్యూతో ఆర్డర్ బై చేస్తున్నాను. ఆర్డర్ అయితే బ్యాక్ ఎండ్లో, సో ఈ వాల్యూతో 0th పొజిషన్లో ఉన్న వాల్యూతో ఆర్డర్ బై చేస్తున్నాను. ఓకే, సో బట్ యూ కన్సిడరేట్ ఆన్ దీస్ టూ, సో ఎలా మారుతున్నాయి అని. ఓకే, ఐ హోప్ యు ఆర్ క్లియర్ సో ఫార్. సో ఈ గ్రూపింగ్లో కానీ బైండింగ్స్లో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో యాడ్ చేయండి. సో వీ కెన్ కనెక్ట్ ఓవర్ ఏ what you call Zoom or Google Meet and discuss your queries. Okay, na? So in case if you feel that this can be improved, uh, okay, by any other means, please add your suggestions also. We can discuss it together. Okay. So thanks a lot, Andy. So I will come up with another video probably next few days. Okay. So bye. See you tomorrow. I mean, see you later. Okay. Bye.